సొలొమి, బెంజమిన్, సూరిపేట. చెవులు వినబడవు, కళ్ళు మసగలు, చూపు లేదు, షుగరు, కడుపులో గెడ్డలు ఉండి తిరుగుతాది, కాలుకి చేప ముళ్ళు గుచ్చుకొని 10 సంవత్సరాలు అవుతుంది. అది తీయడానికి డాక్టర్స్ వల్ల కూడా కాలేదు. వచ్చేది రా రా బెంజమిన్. తల పక్క నొప్పి, శరీరం అంతా నొప్పులు. అసలు చేపలు చెవులు వినపడు. ఈమె ఎవరు? సొలొమియా? సొలొమి చెవులు వినపడవంట. హల్లెలూయా చెప్పండి. చాలా రోగాలు ఉన్నాయండి సొలొమికి. సొలొమియా నువ్వు? సొలొమి ఎప్పుడైనా వచ్చావా ఇక్కడ? పోయిన వారం వచ్చినాండి. పోయిన వారం తీసుకొచ్చిన కౌశల్య నీకేమైతుంది? బిడ్డ. మీరు తల్లిదండ్రులు కదా? బిడ్డ తండ్రి. ఎవరు బిడ్డ? నా బిడ్డ. ఎవరు బిడ్డ? సూర్యాపేట. సొలొమి నీ బిడ్డ? కౌశల్య నీ బిడ్డ? నీ పేరు సొలొమియా? ఏది వచ్చిందా? మనిషి వచ్చిందా? కౌశల్య రాలే, మా సొలొమి వాళ్ళ ఇద్దరు పైకి రే. హల్లెలూయా. పడుకో పడుకో పడుకో, చప్పట్లు కొట్టాలి. అదే బాబా. థ్యాంక్ యూ జీసస్. పడుకో, నన్ను చూడు చూడు. ఫీల్ జాగ్రత్త. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. చెప్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. ఏం బాధలు వచ్చినాయా మీకు మీ భార్యకి? చెవులిని రావు సార్, రావు. ఇక షుగర్ ఫుల్. ఓకే. ఇక కాళ్ళ చాపములు 10 సంవత్సరాల కింద. చాపములు ఉందా కాల్లో? ఎక్కడుంది చాపములు? చూపించు. నీళ్ళు ఎప్పుడు 10 సంవత్సరం అవుతుంది. కింద కొద్దిగా కుచ్చుకుంది చేప ముళ్ళు. అయితే హాస్పిటల్ తిరిగి నేను హాస్పిటల్ తిరిగి మందులు వాడినా తగ్గలేదు సార్. షుగర్ ఉంది, చెవులో బాగా వినపడట్లేదు. మొక్కకేరి చూస్తా కానీ వినపడట్లేదు. షుగర్ ఉంది. అవన్నీ కడుపులా గుడ్డు లేక ఇక్కడ తిరుగుతుంది సార్. గుడ్డు ఉంది కడుపులా. ఎంతో 16 సంవత్సరం అవుతుంది. అది పోవట్లేదు సార్. ఇప్పుడు ఉందా అది? ఇక్కడ ఇప్పుడు ఉందా? కొద్దిగా ఉంది. ఎక్కడుంది చూపించు. ఎక్కడ కొద్దిగా ఉంది? అక్కడ ఉందా? నీకు ఆగాగు మాట్లాడుకో సౌల్. పెట్టు చూడు ఎక్కడుందో చూడు. ఉందా? లేదు. చూసుకున్నావా? లేదు. ఏముంది అప్పుడు? ఏముంది అప్పుడు? కొద్దిగా అన్నం ఎక్కువ తిన్నప్పుడు చుట్టూ తిరుగుతుంది. కొద్దిగా తిన్నప్పుడు
ఇక తినలేకపోవడం వల్ల ఏముండవు, గుడ్డు లేవు, నొప్పు లేవు. ఓకే, ఇప్పుడు అన్ని తగ్గినాయి, ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? నడు నొప్పులు అనేదండి. ఇప్పుడు ఉందా? ఇప్పుడు కొద్దిగా ఉందా? కొద్దిగా ఇక్కడ రండి అమ్మాయి, చెవులు కూడా కొద్దిగా వినపడుతున్నాయా? చెవు వినపడుతుందండి, వినపడుతున్నాయా? కొద్దిగా వినపడుతుందండి. ఓకే, నడుములో నొప్పి ఉందా? నడుము ఓకే, ఉందా? అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. ఆమె అమ్మ, ఏం పేరు మీ భార్య పేరు? సలోమి. ఆమె నడుములో నొప్పి ఎన్ని సంవత్సరాలుగా ఉందమ్మా? నడుము నొప్పులు డాక్టర్ ఆపరేషన్ అని అన్నాడు. ఆపరేషన్ చేయాలి అన్నాడు సార్. ఇక ఇక్కడ మీ కూతురు బాగుంది అప్పుడు? మంచిగా, అప్పుడు బాగలేదు, ఇప్పుడు మంచిగా ఉంది సార్. చచ్చిపోద్ది అనుకున్నారు కదా, ఒక కూతురు ఉందంట వీళ్ళకి. పోయిన వారం వచ్చారు ఇక్కడ. మీ ఊరు వాళ్ళందరూ చేయలేతమని ఎంతమంది వచ్చారు మీ ఊరోళ్ళు? ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఓకే, మీ ఊరు ఎల్లూరు. వీళ్ళ కూతురు పోయిన వారం వచ్చారు, అందుకే మీరు వచ్చారు కదా. బాగుందా వీళ్ళ కూతురు ఇప్పుడు? డాక్టర్లు బతకదు ఏమేమో చెప్పారు కదా. లివర్ డ్యామేజ్ పూర్తి అయిపోయింది, అది లేవర్ మొత్తం పాడైపోయింది చెప్పారు వీళ్ళ కూతురిది. పోయిన వారం వచ్చారు ఇక్కడ, డాక్టర్ల చేతులు ఎత్తేసారు. ఇప్పుడు కాళ్ళు నొప్పులు అన్ని నొప్పులు అన్ని తగ్గి సంతోషం అయిపోయారా? ఆమేన్. అవునా? అవునా? వచ్చే వారం సాక్ష్యం చెప్తారు, వస్తారు. ఆమె చచ్చిపోతుందని చెప్తే ఏడుస్తున్నాడు ఈ తండ్రి తల్లి, ఏడుస్తున్నారు. పోయిన వారం, ఈ వారం వీళ్ళు కూడా వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారు. ఎంత గొప్ప! మళ్ళీ వచ్చే వారం 10 రోజులు. ఓ మై గాడ్! నడువులో నొప్పి ఉందా? ఒంగుని చూడు, ఉందా? ఆగా చూడండి, ఉందా? పడుకో పడుకో, చప్పట్లు కొట్టండి. అలా చూస్తే ఎట్లాగండి. ఆమేన్. అమ్మా, వీళ్ళకి ఎంత విశ్వాసం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక ఏమైనా బాధలు ఉన్నాయేమో చెప్పండి. ఇక చెప్పు, ఎన్ని బాధలు ఎలా ఉన్నాయి? ఎప్పటి నుంచి? బాధలు ఏం లేదండి, మంచిగా అయిపోయావా? కూతురు మంచిగా అయిపోయింది, నువ్వు మంచిగా అయిపోయావు. చెవులు కూడా వినపడతాయి. షుగర్ని కూడా తగ్గిద్దాం, చూద్దాం. అవుతావా? ఓకే, ఎలో 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 ఉరుకుకుండా ఎలో ఉరుకు. నువ్వు ఆవిడ వెనక ఉరుకు, వెళ్ళు. ఆమె టైం వచ్చింది. ఆమెలో చప్పలతో ప్రభుని కనపరచండి.